అండర్ కాన్ఫిడెన్స్, నా వల్ల అవ్వదు, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్. అది మనలో మన భావమో లేకపోతే మన చుట్టూన్న వారి మాటలు బట్టి మనకు అనిపిస్తుంటుంది, అవును మేబీ ఐఎమ్ రియలీ నాట్ గుడ్ ఎనఫ్, ఐఎమ్ రియలీ నాట్ గుడ్ ఎనఫ్, నాకు చేత కాదేమో, నా వల్ల అవ్వదేమో. చూడండి, మన చుట్టూన్న వారు చాలాసార్లు మనల్ని కించపరుస్తూనే ఉంటారు. ఎంత చేసినా చాలు, ఎంత ప్రయత్నించినా నథింగ్ కెన్ మేక్ దెమ్ హ్యాపీ అన్నప్పుడు మనకి ఎట్లుంటది, ఇంకా నా వల్ల అవ్వదు, ఇంకా నేను ఏది చేసినా ఐ థింక్ ఐఎమ్ నాట్ రియలీ ఫిట్ ఫర్ దిస్ జాబ్, ఐఎమ్ నాట్ రియలీ గుడ్ ఫర్ దిస్ అని ఇన్సెక్యూరిటీస్. మనం ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేం, ఎందుకంటే ఒకసారి ఓడిపోయాం కదా, ఒకసారి విఫలత చూసాం కదా, ఒకసారి అన్ని తిట్లు, అన్ని వేదన, అంత బాధపడిన తర్వాత ఇంకా నా జీవితం అంతా ఇంతేమో, ఐ థింక్ ఐఎమ్ నాట్ రియలీ గుడ్ ఇనఫ్ అన్న పరిస్థితిలో ఉన్నాడనుకుంటా యెహోషువ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మోషే కాదు బలపరిచింది, తన చుట్టూన్న వారు బలపరిచారని ఉంది ఆ వాక్యంలో. కానీ మొట్టమొదటిగా ఎవరు బలపరిచారు తెలుసా? ఆయనని దేవుడు తానే. మనుషులు మన చుట్టూన్న వారు చెప్పరు, చాలాసార్లు చెప్పరు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, ఇంకా కావాలంటే ఈర్ష్యతోటి, కుళ్ళుతోటి మనల్ని కింద లాగి త్రొక్కేయడానికి సిద్ధంగా ఉంటారు. అట్లాంటి పరిస్థితిలో యెహోషువ తోటి దేవుడు తానే చెప్తున్నాడు, భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఇది ఒక్కసారి మీరు చెప్తారా? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఈరోజు దేవుడు తానే మీతోటి చెప్తున్నాడండి. ఎందుకు ఆ ఇన్సెక్యూరిటీస్, ఎందుకు ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అనే మాటలు, ఎందుకు నాకు చేత కాదనే మాటలు, ఎందుకు నేను పనికిరాని వాడను